హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములోని జీవవాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి, జీవము గల దేవుని యొక్క మాటను విని మంచి బోధను మనం అంగీకరించినట్లయితే మనకు జ్ఞానుల సహవాసం లభిస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడ, మనమందరము కూడా జీవమగల దేవుని మంచి ఉపదేశమును, మంచి మాటలను విని అనుసరించి అంగీకరించి జ్ఞానుల సహవాసము అనుభవించేవారిగా ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలన్నీ కృపాక్షేమాలతో నింపి నడిపించినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎంత యోగ్యమైనటువంటి సమయాన్ని నాకు మాకు అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు మాట్లాడిన ఆత్మీయ సత్యము కొరకైన స్తోత్రాలు. నీ జీవార్థమైనటువంటి ఉపదేశమును మేము విని అంగీకరించి వాక్యానుసారమైనటువంటి జీవిత విధానములు కొనసాగబడే భాగ్యం దయచండి. జ్ఞానుల సహవాసమును మేము అనుభవించే భాగ్యం దయచండి. మీ కృపను గల నామములు నా ప్రభా, ప్రతి నీ కుమారుడు ప్రతి నీ కుమార్తెను మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభా కృపాక్షేమాలతో నింపి ఆయురోగ్యత వర్ధిల్లింపచేసి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటూ మమ్మలను మా ప్రభు నీ మార్గాల్లో మీతో సహవాసం చేసే గొప్ప ధన్యత మాకు దయచేయమని యేసునా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.